మరో పేరు మరి మనందరి అభిమాన నాయకుడు మాజీ మంత్రివర్యులు పెద్దలు జిల్లెళ్ల చిన్నారెడ్డి గారి వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అచ్చంపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు, గౌరవ మంత్రివర్యులు కొల్లాపూర్ శాసనసభ్యులు శ్రీ యూపల్లి కృష్ణారావు గారు, ఈనాడు మనందరం కూడా ఇక్కడికి చేరుకొని రేవంత్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తూ మల్లు రవి గారి అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి విచ్చేశాం. అలాంటి మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు శ్రీ మల్లు రవి గారు, కలవకుర్తి గౌరవ శాసనసభ్యులు శ్రీ నారాయణ రెడ్డి గారు, వనపర్తి గౌరవ శాసనసభ్యులు శ్రీ మేఘారెడ్డి గారు, మిత్రులు ఏఐసిసి కార్యదర్శి ఈ కార్యక్రమాన్ని ప్రతిదినం పర్యవేక్షిస్తున్నటువంటి శ్రీ సంపత్ గారు, శ్రీమతి సరిత తిరుపతయ్య గారు, మన తెలంగాణ ఉద్యమంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరినీ ఒక త్రాటిపై నడిపినటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఇంకా వేదిక పైన ఆశీర్లేనటువంటి మిగతా పెద్దలందరూ కూడా, స్థానిక శాసనసభ్యుడు శ్రీ రాజేష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ శ్రీ దామోదర్ రెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ, ఈనాడు ఎంతో కష్టపడి మొన్న జరిగినటువంటి 4 నెలల 15 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ సీట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలుచుకొని వారిని మన ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి చేస్తామన్నాను. ఇక్కడ లేడీస్ కూర్చున్న దగ్గర ఆ బార్కేడ్స్ ఓపెన్ చేయండి. అక్కడ మూలన ఉన్న ఈశాన్య మూలన ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కు నా స్పెషల్ రిక్వెస్ట్ ఏమిటంటే అక్కడ బార్కేడ్స్ లోపలికి ఓపెన్ చేస్తే ఆ ఖాళీ కుర్చీలన్నీ కూడా నిండుతాయి. దయచేసి ఓపెన్ చేయాలి. మనము 4.5 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధికంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలు గెలిచి మన ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగిందని కూడా మీతో మనం చేస్తాం. రేపు మే 13 నాడు మళ్ళా మనం ఎన్నికల్లో పాల్గొనబోతా ఉన్నాం. రేపు మనం వెయ్యబోయేటువంటి ఓటు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం శ్రీ రాహుల్ గాంధీ గారికి ఓటు వేసి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వారిని ప్రధానమంత్రి చేసుకోవడానికి అనేటువంటి మాట నేను మీతో సవినీయంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే మీ అందరితో నా మనవి, రాష్ట్రంలో దాదాపుగా ఒక 2 సంవత్సరాలు కష్టపడి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోగలిగినాం. అదే మాదిరిగా దేశవ్యాప్తంగా ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీలన్నీ కూడా ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడి చాలా బీజేపీని ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మన తెలంగాణలో కూడా ఉండేటువంటి 17 స్థానాల్లో కనీసం ఒక 14 స్థానాలు గెలవాలని రేవంత్ రెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా మనకు దశ నిర్దేశం చేయడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో ఉండేటువంటి నాగర్ కర్నూలు, మహబూబ్నగర్ 2 పార్లమెంట్ సీట్లు కూడా మనం గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి, ఏఐసిసి నాయకత్వం సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి మనం ఈరోజు బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాం. ఈరోజు చాలామంది అనుకుంటా ఉన్నారు, అరే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే మనం అనుకున్న పనులు ఇంకా వేగవంతం కావడం లేదనేటువంటి మాట చాలా మందిలో ఉంది. ఏదైతే 6 గ్యారంటీలు ఎన్నికల కన్నా ముందు మనందరికీ ప్రకటించడం జరిగిందో, ఈ 6 గ్యారంటీలలో 100 రోజుల లోపలనే 5 గ్యారంటీలు అమలు చేయడం మొదలుపెట్టినాం. కోడ్ రావడం వల్ల మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో
కోడ్ అందరికన్నా ముందు వచ్చింది. ఎందుకంటే స్థానిక సంస్థల నుంచి ఎన్నుకోబడినటువంటి నారాయణ రెడ్డి గారు వారు ఎమ్మెల్యే కావడం వల్ల కలవకుర్తి నుంచి దానికి బై ఎలక్షన్ రావడం వల్ల పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే మనకు కోడ్ వచ్చింది. దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ప్రకటించారు. ఆ కోడ్ కొనసాగుతూ ఉంది. ఈ జూన్ 7 వరకు ఈ కోడ్ ఉంటుంది. మనం ప్రకటించిన పథకాలన్నీ కూడా జూన్ 7 తర్వాత మనకు అందుతాయి. మీరేమీ ఇబ్బంది పడవద్దు. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. పాలమూరు పైన, ఉమ్మడి పాలమూరు పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ జిల్లాలో అభివృద్ధి సంక్షేమం రెండు పరిగెత్తించే బాధ్యత వారిది, మనందరిది అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా రైతాంగ పరిస్థితి మనం చూద్దాం. చాలామంది చెప్తా ఉన్నారు ప్రతిపక్ష నాయకులు, రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, అదే మాదిరిగా బోనస్ 500 రూపాయలు రాలేదు అనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. ఆ చెప్పేటువంటి నాయకులు ఈ ఖజానా పూర్తిగా ఖాళీ చేసిపోయారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, రేపు ఆగస్టు 15వ తేదీ లోపల నేను తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తానని వారు చెప్పడం జరుగుతూ ఉంది. రైతు బంధు కూడా 5 ఎకరాల వరకు ప్రతి ఒక్కరికి ఇచ్చే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉందనే మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. రేపు వానాకాలంలో మీరే చూస్తారు, కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికి సబ్సిడీ విత్తనాలు రాలే, సబ్సిడీ ఎరువులు రాలే, సబ్సిడీ పురుగుల మందులు రాలే, వ్యవసాయ పనిముట్లు రాలే. రేపు జూన్ 1వ వారం నుంచే ఇవన్నీ సరఫరా చేయడం జరుగుతుంది తెలంగాణకి అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. జిల్లాలో ఉండేటువంటి ప్రాజెక్టులు, రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్టులు దాదాపుగా మనం పూర్తి చేసుకున్నాం. కానీ చివరి దశలో టీఆర్ఎస్ వాళ్ళు పూర్తి చేసి మేం చేసినామని చెప్తా ఉన్నారు. వాళ్ళు మొదలుపెట్టిన ఈరోజు ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఏమాత్రం కూడా ముందుకు సాగడం లేదు. రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా వాటిని పూర్తి చేసుకుంటామనేటువంటి మాట కూడా నేను సవినిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఉద్యోగస్తులు కొంతవరకు కూడా మాకింగా ఏం మేలు జరగకపోయినటువంటి మాట ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా కేంద్రంలో ఈసారి ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుందని అందరం కూడా ఆశపడతా ఉన్నాం. ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ని మార్చాలని చాలామంది ఉద్యోగస్తులు కోరుకుంటున్నారో, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ని సవరించే పరిస్థితి తప్పకుండా ఉంటుందని మనం చేస్తున్నాను. ఉద్యోగస్తులకు టీఏలు గతంలో 2 వచ్చినాయి, 3 వచ్చినాయి, మొన్న 1 మళ్ళా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు మన ఎన్నికలైన తర్వాత 2 టీఏలు వస్తాయి, తర్వాత ఇంకో 2 టీఏలు వస్తాయి. దాని తర్వాత పిఆర్సీ కూడా చాలామంది నిరాశతో ఉన్నారు. రేపు ఈ ఎన్నికల కోడ్ అయిపోతూనే ఉద్యోగస్తుల సంఘాలతో మాట్లాడి నీకు అనుకూలంగా ఉండేటువంటి పిఆర్సీ ఫిట్మెంట్ ప్రభుత్వం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. చాలా హెల్త్ స్కీమ్ కూడా ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి అందాలని కోరుకుంటా ఉన్నారు. అవసరమైతే జీతంలో 1% ఆ జీతంలో కట్ చేసి ఒక మూల నిధిగా పెట్టి దాని నుంచి ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ నడపాలని కోరుతా ఉన్నారు. అది కూడా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అనేటువంటి నేను సవినిగా మనం చేస్తున్నాను. చాలామంది ఉద్యోగస్తులు ఇలా టీచర్లు మాకు పదోన్నతులు రాలేదని కోరుతా ఉన్నారు. చాలా మండలాల్లో ఎంఈఓ లేరు. ఇలా టీచర్స్ కనుక పదోన్నతులు ఇస్తే ఎంఈఓ పోస్టులన్నీ భర్తీ అవుతాయి. అదే మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మాకు పదోన్నతులు రాలేదని కోరుతా ఉన్నారు. రేపు ఎన్నికలు అయిపోతూనే తప్పకుండా ఈ పదోన్నతులన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ, మనకి హెలికాప్టర్ చప్పుడు వినపడతా ఉంది. మనం ఎదురు చూస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. వారికి తప్పకుండా పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు డాక్టర్ వంశీకృష్ణ గారికి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఇప్పుడే మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ ఇప్పుడే విచ్చేయడం జరుగుతా ఉంది. దయచేసి మీరందరూ కూడా కూర్చోవాలని మనవి చేస్తూ